అమ్మా, తాగడానికి కాస్త మంచినీళ్ళు ఇవ్వకూడదు? నీళ్ళేను ఊరికే వస్తున్నాయా? గోల్డెన్ డబ్బులు పోసుకుంటున్నాం. కొన్న నీళ్లు దానం చేస్తే మరీ మంచి తల్లి, ఇవ్వు. ఏంటి ఇంత దర్జాగా నీళ్ళు అడుగుతున్నావు? ఎవరు నువ్వు? నా పేరు మత్తేబం తల్లి. మత్తేబమా? అదే పేరు ఎక్కడ వినలేదు. మా నాన్న తెలుగు మాస్టర్, అందుకే. మా అక్క పేరు ఉత్పలమాల, మా చెల్లి పేరు చెంపకమాల, తమ్ముడు పేరు శార్దూలం, నా పేరు మత్తేబం అని పెట్టారు. అమ్మో, ఇలాంటి పేర్లు కూడా ఉంటాయా? ఉంటాయేంటి తల్లి, ఉన్నాయి కదా. అవును, ఇంటికి మీరెవరు? సన్నబడ్డ షకిలాలా ఉన్నారు. నేనే సన్నబడలేదు, ముద్దుగా ఉన్నాను అంతే. సరే తల్లి, కాసిని మంచినీళ్ళు ఇవ్వు. ఇవ్వనని చెప్పానుగా, పైకెళ్ళు. కనీసం మెట్లెక్కడున్నాయో చెప్తావా? ఏంటి ఎట్కారమా? నా గురించి నీకు తెలీదు, బయటికెళ్ళు. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని లోకు చేయకూడదు. నిన్ను మంచినీళ్ళు అడిగినంత మాత్రాన నేను పిచ్చగాని కాదు. ఎల్లెల్లు 2 రూపాయలెట్టి వాటర్ ప్యాడ్ కొనుక్కోలేవు గాని కబుర్లు చెప్తున్నావు. చూడు తల్లి, నమ్మకంతో కొలిస్తే రాయి కూడా దేవతే కాపాడుతుంది. నమ్మకం లేకపోతే దేవత కూడా రాయిలాగే కనపడుతుంది. ఎవరి కుర్రాడు మాటలతోనే మంచి ముత్యాలు వదులుతున్నాడు? జలదానం చేయి పాప, వచ్చి జన్మలో మంచి మొగుడు. వచ్చింది చాలే, ఎల్లవయ్యా. ఇదిగో మత్తేబం, ఆగు. ఇంతకీ మీరెవరు? మా అమ్మగారు ఎవరంటే అది మా అమ్మగారంటే. ఓ, ఈ సామ్రాజ్యానికి మీరే లక్ష్మి అన్నమాట. కనీసం మీరైనా జలదానం చేయండి. రండి, ఫ్రిడ్జ్ లో వాటర్ ఇస్తాను. ఆహా, గంగాదేవిలా వచ్చి చల్ల నీళ్ళిచ్చారు. మీ ఆయన పేరు పరమశివుడా తల్లి? కాదు, బెల్లం భాస్కర్. ఇంకో విషయం, మా ఆయనకి పొట్టుంది కానీ నాకు సవతి లేదు. అయితే మరీ మంచిది. జయదాత సుఖీ భవ. వస్తాను. ఇదిగో ఆగు, నీతో పనుండి పిలిచాను. వరాలిచ్చే జగన్మాతలో ఉన్నారు, మీరే పని చెప్పినా చేస్తాను. చెప్పండి. ఐసు నా గురించి చెప్పింది కదా, నేను పెద్ద రచయిత్రిని. మీ పుస్తకాలు ఏమీ నేను చదవలేదు మేడం. నేను పుస్తకాలు రాయలేదు, సీరియల్స్ కి స్క్రీన్ ప్లే రాస్తుంటాను. పర్వాలేదు తల్లి, భూమిలో ఉన్నంత మాత్రాన ముత్తడి ఇత్తడవుతుందా? నువ్వు చెప్పి ఈ డైలాగ్లే నాకు బాగా నచ్చాయి. నేను ఒక సీరియల్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర రైటర్ గా పనిచేస్తావా? తప్పకుండా చేస్తాను తల్లి. నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, దానికి నువ్వు ప్రోమో రాయాలి. ఇంట్లో అందరూ నా మాటే వినాలనుకునే ఓ బామ్మ, ఆ ఇంటికే కోడలుగా వెళ్ళాలని తెలియని ఓ అమ్మాయి, ఇద్దరు ఎదురు పడితే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఒక పెన్ను పేపర్ ఇస్తే ఉండు తీసుకొస్తాను. ఇదిగో, మధ్యలో ఆ బామ్మది ఇంట్రడక్షన్ షాట్ ఎలా? అయిపోయింది తల్లి. ఏదొకసారి వినిపించు. ముందుగా బామ్మంటుంది, ఏ పిల్ల, నేను సునామీని తుడిచిపెట్టేస్తా. అప్పుడు అమ్మాయి అంటుంది, నువ్వు సునామీవి, ఎక్కడి నుంచో రావాలి, కానీ నేను భూకంపాన్ని ఉన్న చోట మింగేస్తా. అప్పుడు బామ్మంటుంది, ఏయ్ జగదాంబ ఇక్కడ, నేను ఎవరెస్ట్ శిఖరాన్ని. అప్పుడు అమ్మాయి అంటుంది, కాదు జగదాంబ, నువ్వు గడ్డి మేటివి, చిన్న అగ్గిపుల్ల చాలు నేను నిలువున బూడిద చేయడానికి. ఏం తల్లి, నచ్చలేదా? నచ్చకపోవడం ఏంటి మత్తేబం, చాలా బాగుంది. ఏదిటివు? హలో ఫణీంద్ర గారు, నేను సీరియల్ ఇంట్రొడక్షన్ ప్రోమో రాశాను, మీరు ఒకసారి వినండి. ఎలా ఉంది? అబ్బబ్బబ్బబ్బా, చాలా బాగుందమ్మా. తెలుగు పండితుడైన నాకే ఇంత భాష రాదు. మరందుకే అప్పుడప్పుడు మా సేవల్ని వినియోగించుకోవాలి. ఇదిగో మత్తాబా. మత్తాబా కాదు తల్లి, మత్తేబం. అదే, ఇక నుండి నువ్వు నా ఆస్థాన రచయితవి. అలాగే తల్లి. మేడం మేడం, ఇతనెవరు మేడం? నా పెన్ను నా ప్యాడ్ పట్టుకున్నాడు. ఇతని పేరు మత్తేబం, నా ఆస్థాన రచయిత. అదేంటి మేడం, నేను కదా మీ ఆస్థాన రచయితని. నువ్వు రచయిత ఏంట్రా? రచయిత అంటే ఇలా ఉండాలి. అమ్మా, ఇతను మీ దగ్గర రచయిత అనుకుంటాను. అందరికీ అన్నం పెట్టి అన్నపూర్ణవి, నా కోసం ఇతను పొట్ట కొట్టడం న్యాయం కాదు. నేను ఒట్టి బిస్కెట్లే వేస్తాను, ఈడు క్రీమ్ బిస్కెట్ వేస్తాను. మేడం, తన్ని నా అసిస్టెంట్ వేయండి, నేను అడ్జస్ట్ అవుతాను. తన్ని నీ అసిస్టెంట్ గా కాదురా, నేను తన అసిస్టెంట్ కూడా పెట్టనివ్వను. పబ్బకి ఐసు, నువ్వు ఇక్కడున్నావా? ఏమేం చెగోడి ఏడుపు మొహం పెట్టావు?
నా బతుకు అన్యాయమైందే. నీ వల్లే ఒక బతుకు అన్యాయం అవుతుంది. నీ బతుకు అన్యాయం అవడం ఏంటి? నీకు తెలియదు, నేను చాలా బాధల్లో ఉన్నాను. నీకు బాధలేంటి చెగోడి? పాయలా పర్చేస్ గడివి పైకి అలానే కనపడతాను ఐసు, లోపల చాలా బాధలున్నాయి. ఉంటే ఉండి నేను అన్యాయం చేయమంటూ ఏదో ఒకటి చెయ్యి ఐసు. వర్షంలో తడిచేవాడికి మర్రి చెట్టులా కనబడ్డావు. వచ్చినాడా నన్ను మరిచెట్టు అంటావా? నాకు నీడలా దొరికావని చెప్తున్నానే. సర్లే నాకే ఒకటి అర్థం కాక ఏడుస్తుంటే మధ్యలో నీ గోల్ ఒకటి అర్థం కావట్లేదా? ఏంటది? అన్ని దానాల్లోకెల్లా జలదానం గొప్పదని ఆ పొట్టుడన్నాడు, నిజమేనా? వాడి బొంద, అన్ని దానాల కన్నా ఓదార్పు దానం గొప్పది. ఓదార్పు దానమా అంటే? నాలాంటోడు ఏడుస్తుంటే ఓదార్చాలి, కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పాలి. అలా చేస్తే ఏమొస్తుంది? వచ్చే జన్మలో ఆ ఆంధ్ర లాంటోడు కాకుండా భాస్కర్ సార్ లాంటి మొగుడు దొరుకుతాడు. నిజమా? మీ ఆయన మీద, మీ ఆయన తాగే చీప్ లిక్కర్ మీద ఒట్టు. సర్లేట బాధపడు. ఊరందరికి సెకండ్ చెప్పే బల్లి తనెళ్ళి సాంబార్ గిన్నెలో పడిందంట. ఆ సాంబార్ తీసుకొచ్చి నీ మొగుడు చేత తాగించే. జోకులు నా బుజ్జి కదా. బాధపడకు, నేనున్నాను కదా. బజ్జో బజ్జో. ఐసు ఏంటమ్మా ఇది? ఓదార్పు దానం చేసినామా? పగిలిపోతుంది, నువ్వు లేరా చుచ్చుపోడా? ఓదార్పు దానం చేస్తే వచ్చే జన్మలో నేను చెప్తాను కదా ఐసు, వచ్చే జన్మలో కూడా నువ్వే మొగుడైతావంట. వచ్చే జన్మలో కూడా ఈ నీటి ఏడుతుని పెళ్లి చేసుకోవాలా? వచ్చే జన్మలో ఐశ్వర్యరాయని పెళ్లి చేసుకుంటా. ఓ అబ్బో, నీ తాగుబోతు మొహానికి నేనే ఎక్కువ. ఆ ఈశ్వర్యరాయ్ కావాలా? ఐసు మీరు తర్వాత పోట్లాడుతురు, నన్ను ఓదార్చవా? నువ్వు లేవురా, నువ్వు లేవే లే. మత్తేబం, ఈ సీరియల్ పరిస్థితి ఏంటంటావు? నాకు అలా తెలియదు తల్లి, కథ చెప్తే తగిన మలుపులు ఉన్నాయో లేవో చూసుకొని చెప్తాను. వద్దులే, ఇప్పుడు ఆ కథ చెప్పాలంటే నీకు 2000 ఎపిసోడ్లు చెప్పాలి. రాజ్యం, ఈ రోజు మా బాస్ నన్ను ఆఫీసులో మెచ్చుకున్నాడు తెలుసా? ఆయనకి మీతో ఏదో పని పడి ఉంటుందిలేండి. అలా అనకడి తల్లి, గుమ్మడికాయ గుబుర్లో దాగుతుందా? దాగదు. అలాగే సార్ మంచితనం పనితనం కూడా దాగవు. ఇతనెవరు? బ్రహ్మోత్సవం చందానికి వచ్చాడా? ఇతని పేరు మత్తేబం అండి. మధ్యాహ్నం? మధ్యాహ్నం కాదండి, మత్తేబం. మత్తేబమా? ఇక నుంచి నా అసిస్టెంట్ రైటర్. ఆల్రెడీ నీ దగ్గర తలతక్కువ ఉన్నాడు కదా, మళ్ళీ వేరువేమనేందుకు? అయ్యా, మీరు ప్రాచీన కవులని అవమానిస్తున్నారు, అది ధర్మం కాదు. ఏంటే వీడి భాష అదోలా ఉంది? భాష కాదండి, మంచి కూడా అదో టైపు. పోను పోను మీకే తెలుస్తుంది. నీకు నచ్చితే సన్యాసి కూడా సిల్క్ చొక్కా కొని పెడతావు. నిన్నటిదాకా చెగుడి గాని కూడా ఇలాగే పోయావు. వాడు వేరు, ఇతను వేరండి. నాకేం తేడా కనపట్లేదు, ఇద్దరు ఒకవేళ ఉన్నారు. అయ్యా, సూర్యోదయం సూర్యాస్తమయం చూడ్డానికి రెండు ఒకేలా ఉంటాయి, కానీ టెంపరేచర్ లో తేడా ఉంటుంది కదండి. అరే భలే చెప్పావే. ఎంతగా నీ పేరేంటను? మత్తేబమండి. మీ నాన్నగారు ఏమన్నా తెలుగు పండిట? చూసారా చూసారా, చెప్పకుండా కనిపెట్టేశారు. మళ్ళీ పిల్ల పరిమళం, మీలాంటి వాళ్ళ తెలివితేటలు దాస్తే మాత్రం దాగుతాయి చెప్పండి. మొత్తానికి వెళ్ళేవాడు. ఇదిగో నిన్ను మత్తేమో అని పిలవలేను కానీ ముద్దుగా ముత్తు అని పిలుస్తా. తండ్రి వరుస అయ్యే వాళ్ళు నలుగురు, వాళ్ళు ఎలా పిలిచినా పలికే తీరాలి. నలుగురా? అవునండి. కన్న తండ్రి, అన్నగారు, విద్య నేర్పిన గురువు, అన్నం పెట్టి ఆదరించేవాడు, వీళ్ళందరూ తండ్రులు అవుతారు. అబ్బాబాబాబాబా, ఏం చెప్పావు ముత్తు? అయ్యా, ఇది మీకు తెలియక కాదు, నాకు తెలుసు లేదో అని పరీక్షిస్తున్నారు కదండి. కరెక్ట్, భలే పెట్టేసావే. ఎవండి, ఈ రోజు నుంచి ముత్తు మన ఇంట్లోనే ఉంటాడండి. అలాగా? అయ్యా, మీరు ఉండమంటూనే ఉంటాను, లేకపోతే నేను. ఉండు ముత్తు, చెవుడి లాంటి పనికి మళ్ళీ ఎక్కడ ఉంటున్నాడు? నీకేంటి బంగారం లాగుండు? నేను చెప్పాను కదండి, ముత్తు ఎవరికైనా నచ్చిస్తాడు. మంచి వాళ్ళు ఉండటంలో ఆశ్చర్యం లేదు తల్లి. ఆ మంచి వాళ్ళను ఆదరించే మీలాంటి అతి మంచి వాళ్ళు ఉండటం అద్భుతం తల్లి. సార్ని చూస్తుంటే ఆ తేజస్సు, ఆ వర్చస్సు, అది ముత్తు వద్దు, చాలు ముత్తు, వాటికి ఇక్కడే ఉంటావు కదా, రేపు మోసేద్దు. తల్లి, నేను వెళ్ళి పడిమటి సంధ్యారాగం స్క్రీన్ పే వేసుకొస్తాను. పడమటి సంధ్యారాగం. రాజ్యం, నువ్వు నీ జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేసావంటే అది ఇదే. నేనెప్పుడు మంచి పనులే చేస్తాను, కానీ మీరు మెచ్చుకోవడం ఇదే మొదటిసారి. నువ్వు చేసింది కరెక్ట్ అంటే ఎక్కడ ఎక్స్ట్రా చేస్తావో తెలుసు కానీ నువ్వు టీ పట్టరా పో. మామూలు తెలియరా, పచ్చి తెలియరా? పచ్చ
పచ్చ తేనీరా అదేంటే? అదేనండి గ్రీన్ టీ. అదే తెస్తాను, హెల్త్ కి మంచిది. ఆ ముచ్చుగడి భాష ముచ్చుమహానికి కూడా వచ్చేసి ఉంటుంది, నాకు రాకుండా చూసుకోవాలి. మేడం ఏంట్రా? ఏంటి మేడం, నేను ఏం మాట్లాడినా చిరాకు పడుతున్నారు? పిల్లిని చూసినా బల్లిని చూసినా నిన్ను చూసినా నాకు చిరాకు వచ్చేస్తుంది. ఏడో చెప్పాడు. ఆ మత్తాపం మీద నాకేదో అనుమానంగా ఉంది మేడం. పచ్చ కమర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. మేడం చూసారా, వాడి వల్ల మీ భాష కూడా మారిపోయింది. ఒరేయ్, అతని వల్ల అన్ని సీరియల్స్ వాళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారా? నీ వల్ల ఎప్పుడైనా మెచ్చుకున్నారా? తల్లి నమస్కారం. ముత్తు ఎక్కడికి వెళ్ళా? మేడం అతని పేరు మత్తేబం, ముత్తు కాదు. నీకు తెలియదు కదా, సార్ ముద్దుగా అతని పేరు ముత్తు అని పెట్టారు. అయ్య బాబాయ్, నేను సార్ కూడా నచ్చేసాడా? మంచిగా ఉంటే అందరికీ నచ్చుతాడు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళా ముత్తు? ఈ గాజులు తీసుకురావడానికి వెళ్ళాను తల్లి. వీటిని ఎక్కడ నువ్వు దొంగతనం చేసుంటారు మేడం. నోరు మొయ్యరా, ముత్తు నీలాంటి వాడు కాదు. చూసారా అండి, నిన్న కాక మొన్న వచ్చిన ముద్దుగా ముత్తు అని పిలుస్తున్నారు. నన్ను ఎప్పుడైనా చెక్కు అని పిలిచారా? ఏసావులే, కుక్కని కుక్క అని పిలిచినా అది ముత్తు. సునకమని పిలిచిన ఒకటే తల్లి. సర్లే, ఆ గాజులు ఎక్కడి నుంచి కొట్టేసావు చెప్పు. అది అది చూసారా మేడం, బండారం బయటపడిపోయింది. అదేం కాదు, నేను ఒక పుస్తకానికి ముందు మాట రాస్తే తనకి డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులతో కొన్నాను. ఇదేంటిది, ఒక పెద్దగా ఒక చిన్నగా ఉంది. ముందు మాట రాస్తే వచ్చే డబ్బులతో గాజులు తీసుకుంటాను అని మా అమ్మకు అమ్మమ్మకు మాటిచ్చాను. కానీ పేమెంట్ తక్కువ వచ్చింది, అందుకే అమ్మకో గాజు అమ్మమ్మకో గాజు తీసుకున్నాను. మరి ఇక్కడ ఎందుకు తెచ్చావు? ఇవ్వాలంటే నేను అక్కడికి వెళ్ళాలి, మీరు పంపరు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళు తిరిగి మళ్ళీ నన్ను ఇక్కడికి పంపరు. నో, అలా అయితే వెళ్ళకు. అందుకే వీటిని మీకిస్తున్నాను. నాకు అమ్మైనా అమ్మమ్మైనా అన్నీ మీరే. తీసుకోండి తల్లి. ఆ అనురాగం ట్యాప్ కట్టి పెట్టి అది 1 గ్రామ్ గోల్డ్ ఏమో చూడండి. అయ్యో కాదు తల్లి, పూర్తి బంగారం. సన్నాసి వెధవ, నీ బెదవ ఆలోచన అందరికీ అండగా గొప్ప పెట్టి. వాళ్ళందరి కంటికి మంచోళ్ళ కనబడుతున్నాడు, నా ఒక్కోడి కంటికి మాత్రం దొంగోళ్ళ కనబడుతున్నాడు. ఎందుకో? నువ్వు దొంగ కాబట్టి. ఐసు, నాకు ఏడుపు వచ్చేస్తుంది ఐసు. నాకు ఓదార్పు దానం కావాలి ఐసు. చెప్పాడు ఊరుకో, కర్మ కాలితే అదేదో జరుగుతుంది. నువ్వు అలాగే, నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. చెప్పండి, ఏం చేస్తున్నావమ్మా? ఓదార్పు దానం తీసుకుంటున్నావు. దాని నా పిల్లనే దొరికిందా? పోన్లే మావా, కాసేపు ఓదార్పు తీసుకొని. మిమ్మల్ని ఏంటండి ఇంత ఆనందంగా ఉన్నారు? ఈ మధ్య నువ్వు సీరియల్స్ గురించి మాట్లాడలేదు కదా? ఇప్పుడు నాకు కత్తి లాంటి అసిస్టెంట్ దొరికాడండి, అన్ని వాడే చూసుకుంటున్నాడు. ముత్తు గురించి నాకు తెలిసే. వాడు సీన్స్ భలే వేస్తున్నాడు, డైలాగ్ సూపర్ గా రాస్తున్నాడు. ఇంతకీ మీ ఇద్దరు కలిసి ఏ సీరియల్స్ రాస్తున్నారు? అన్ని సీరియల్స్ కి రాసేస్తున్నామండి. అవసరమైన వాళ్ళకి స్క్రీన్ ప్లే లో సలహాలు, ఆపదలో ఉన్న వాళ్ళకి డైలాగ్ లో సలహాలు ఇస్తున్నాము. ఆపదలో ఉన్న వాళ్ళకి డైలాగ్ సాయం ఏంటి? అదేనండి, ఒక్కొక్క రైటర్ కి టైం కి డైలాగ్లు గుర్తుకురావు, మేము సాయం చేస్తూ ఉంటాము. ఓహో, మొత్తానికి మోటలేసే పనులు చేస్తున్నాం అన్నమాట. మీరు అలాగే అంటారు, అందరూ నన్ను ఎంత మెచ్చుకుంటున్నారో తెలుసా? ఓహో, ఆది దంపతులకు మీ మత్తేబం అలియాస్ ముత్తు నమస్కారం. నమస్కారం. నేను చెప్పిన కథలో ఏమైనా మార్పులు చేసావా ముత్తు? చేశాను తల్లి. అది చెప్పే కంటే ముందు మీకు మరో విషయం చెప్పాలి. ఏంటది? ఈ రోజు నా జన్మదినం, నాకు మీ ఆశీర్వాదం కావాలి. దీర్ఘాయుష్మాన్ బాబా, నా బ్లెస్సింగ్స్ తీసుకున్నావు కదా, ఇక నీకు తిరిగి ఉండదు. నాకు తెలుసండి, అందుకే మీకోసం చిరుకానుక తీసుకొచ్చాను. చిరు కానుక ఏంటి ముత్తు అది? నా ప్రతి పుట్టినరోజుకి మా నాన్నగారికి బహుమతి ఇవ్వడం అలవాటండి. కానీ మా నాన్నగారేమో ఊర్లో ఉన్నారు, అక్కడికి వెళ్దామంటే అమ్మగారు పంపించరు. ఒకవేళ వెళ్ళినా తిరిగి వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించరు. అందుకే నా తండ్రి సమానులైన మీకు ఈ కానుకిస్తున్నాను. పెద్ద మనసు చేసుకుని ఈ చిరుకానుకను మీరు ఆమోదిస్తే. పిలిచి పిల్లని ఇస్తానన్నా, అడగకుండా బంగారం ఇస్తానన్నా వద్దంట మహాపాపం రా తొడిగి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. బంగారానికి బంగారం తొడిగినంత ఆనందంగా ఉంది. ముత్తు, నువ్వు ముందు వెళ్ళి ఆ స్క్రీన్ ప్లే పని చూడు. అలాగే తల్లి. ఎందుకే ఆ బాబు బంగారాన్ని అలా ఇసుకుంటావు? మన ప్రేమకి దిష్టి తగులుతుందండి. రాజ్యం
ఎప్పుడూ నష్టపోతున్న నాకు ఒక్కసారి ఇలాంటి బహుమతి తీసుకుంటే ఆనందంతో పులి డాన్స్ చేయాలనిపిస్తుంది. మరేమనుకుంటున్నారు, వాడు ఈ రాజ్య శిష్యుడు. మొత్తానికి ఆ చెగుడి గాడికి ఫుల్ ఆపోజిట్ మనిషి వచ్చాడే. రాలేదు, నేనే వెళ్ళి తీసుకొచ్చాను. నీ తెంగరతనం మీద నాకు ఇంకా డౌట్ ఉంది, కానీ ముత్తుని నేను టెస్ట్ చేశాను కాబట్టి సరిపోయింది. సర్లేండి, మీరెప్పుడైనా నన్ను మెచ్చుకున్నారా? మీరెప్పుడూ ఇంతే. ఒక్కొక్కసారి పెళ్ళం చేసే పనులు కూడా కలిసి వస్తుంటాయి. ఇంతకీ ఆ ముత్తు వాళ్ళ ఫాదర్ పుట్టినరోజు ఎప్పుడో? ముత్తు లలిత ప్రియ కమలం విరిసినది. ఇరిసిందో గానీ ఇదిగో మత్తుపాం కాదు, ముత్తు. ఏంటో చెప్పు. మేడం దగ్గర నేను మాత్రమే రచయితగా ఉండాలి, నువ్వు వెళ్ళిపో. నాకేం ఇక్కడ ఉండాలని లేదు. గాలి కవి చెప్పినట్లు అంతులేని ఈ భవనమంతా పురాతన పాందశాల. రాజులు రానులు పోయినట్టుకో తెరవాటికి చోటున సగుతూ. ఇదిగో మత్తుపాం, ఈ కాలంలో ఈ కవితలు ఎవరికి అర్థమవుతాయ్యా? కవిత చాలా సింపుల్ గా ఉండాలి. సరే, నువ్వు చెప్పు. వచ్చింది మంగ, ఆరేసింది లంగా, చూశాడు రంగా. ఇదేం కవిత? భూత కవిత. ఇప్పుడు ఇవే నడుస్తున్నాయి. కాదు, కవిత్వం అంటే ఎలా ఉండాలో తెలుసా? నా అక్షరాలు పైనుంచి కురిసే వానచిలుకుడు, నా అక్షరాలు పందిరికి కట్టిన మల్లె తీగలు, నా అక్షరాలు వెన్నెల్లో వాడుకునే ఆడపిల్లలు. వీళ్ళ విషయం ఉంది. మొత్తం నన్ను నీ శిశువుల్లో చేర్చుకోవా? వద్దు చెకోడి, తినింటి వాసాలు నేను లెక్క పెట్టలేను. ఇదిగో ముత్తు, వాళ్ళంత గొప్పలేం కాదు. అవసరం తీరాక అట్టిపండు తొక్కను బయటపడేసినట్టు బయటపడతారు. నాకదేం తెలీదు, నేను నిన్ను చేర్చుకోను అంతే. ఎక్కడికి? నా డబ్బులతో పెన్ను పేపర్ కొనుక్కోడానికి వెళ్తున్నాను. ఈ ఎరుపు చొక్కోడు వాడి డబ్బులతో పెన్నులు పేపర్లు కొనుక్కుంటే వాళ్ళకి నేనెందుకు గుర్తొస్తాను? ఏంటి చెకోడి దిగులుగా అన్నా? ఓదార్పు దానం కావాలా? ఇది నాకు బాగా అలవాటు పడిపోయినట్టుంది. ప్రతిసారి ఓదార్పు దానం కావాలా అని వస్తుంది. ఏంటి చెకోడి చెప్పు, కావాలా వద్దా? ఇదిగో, నువ్వు నాకు ఓదార్పు దానం ఇస్తుంటే ప్రతిసారి మీ ఆయన వచ్చి అడ్డుపడుతున్నాడు గాని ఆడు రాంగ్ తీసుకెళ్దాం పద. నా చెయ్యి వల్ల ఈ కడియానికి అందం వచ్చిందా, లేక ఈ కడియం వల్ల నా చెయ్యి అందంగా ఉందా? నా చెయ్యి వల్లే ఈ కడియానికి అందం వచ్చింది. అమ్మయ్యా, ఒక్కడే ఉన్నాడు. ఆడు గురించి చెప్పాలి. ఏ సార్, చేతబడి చేసేవాళ్ళలాగా చెయ్యి ఇలా దిక్కున్నారు. ఏడు చెవులే గాని నా చెయ్యి ఎలా ఉందిరా? సార్, ఎవరైనా నా చొక్క బాగుందా, నా ప్యాంట్ బాగుందా అని అడుగుతారు. మీరేం సార్, నా చెయ్యి బాగుందా అని అడుగుతారు. ముందు చెప్పరా ఎలా ఉంది? చెయ్యిలానే ఉంది సార్. సరిగ్గా చూడ. కడియం ఎక్కడ కొన్నారు? బాగుంది. కొనుక్కొని వేసుకుంటే ఇంత ఆనందం ఎక్కడరా? సార్, ఎక్కడి నుంచి అయినా కొట్టుకొచ్చారా? అమ్మ దొంగ, మీరు దొంగే. ఊరే ఎదవా, ఇది కొనుక్కొచ్చింది కాదు, కొట్టుకొచ్చింది అంతకన్నా కాదు. ఈ రెండు కాకపోతే ఎలా వచ్చింది సార్? ఒకళ్ళు ప్రెజెంట్ చేశారు. సార్, ఆ మధ్య బంగాళేనా సార్? మీరు కూడా ఆడి మత్తులో పడిపోతున్నారు. ఒరేయ్, వాడు నీలా మోసగాడు కాదురా, మా ఇంటికి గుడికొచ్చినట్టు నిష్టగా వస్తాడు. వాడు గుడికి రావడం కోసం నిష్టగా ఉంటాడు, మరి నేను నిష్టగా ఉండడం కోసం గుడికి వస్తాను. ఏంట్రా నీ గోల? వాడు మోసగాడండి, నమ్మకండి. దొంగే దొంగ దొంగ నడుస్తారా? అంటే సార్, నిన్ను నోరు మూసుకోమనిరా. ఏం మనుషులండి వీళ్ళు? అబద్ధం చెప్తే ఏం చక్కగా నమ్మేవాళ్ళు, నిజం చెప్తే ఒక్కరు నమ్మట్లేదేంటి? ఈ ఫోటోలో అతను మీకు తెలుసా? ఓ, ఇతను మా ముత్తు. ఇంతకీ మీరెవరు? మేము హస్తకళ నైపుణ్యం ట్రస్ట్ నుంచి వస్తున్నాం. అంటే హస్తకళలు ప్రదర్శించే వాళ్ళని మేము మా ట్రస్ట్ తీసుకెళ్లి సన్మానం చేస్తాం. మా ముత్తుకి మీరు సన్మానం చేస్తారా? అవును. ఇంతకీ ముత్తు మీకేమవుతాడు? బిడ్డ, నా బిడ్డ, నా కొడుకు. ఏంట్రా జం బెడ్డా గిడ్డాని కడుపు చేసుకుంటున్నావు? ఎంతకీ ఎవరిళ్ళు? వీళ్ళు నాకు సన్మానం చేస్తారంటండి. అంటే ముత్తు చేసే పనిలో మీకు కూడా సంబంధం ఉందా? సంబంధం ఉందా? అయితే మీకు ఒక చెప్తా వినండి. ఓ 9 నెలల పిల్లాడికి దగ్గొచ్చిందంటే దానికి కారణం పిల్లాడు చాక్లెట్ తిన్నాడని కాదు, తన తల్లి తినిందని. అలాగే ముత్తు చేసే ప్రతి పనిలో ఈ అమ్మ చెయ్యి కూడా ఉంది. ఇదొక్కతే క్రెడిట్ కొట్టేసేలా ఉంది. ఏంటి రాజ్యం, నువ్వు ఒక్కదానే చేసింది, నా చేయలేదా ఏంటి? ఏంటి మీకు సంబంధం ఉందా? ఉందానా?
ఉంది. దానికి మీకు ఒక కథ చెప్తా వినండి. ఒక 6 నెలల పిల్లాడికి దగ్గొచ్చిందంటే ఆ పిల్లాడు చాక్లెట్ తిన్నాడని కాదు, వాళ్ళ తల్లి చాక్లెట్ తినిందని. అసలు ఆ తల్లికి చాక్లెట్ ఇచ్చింది ఎవరు? ఆ పిల్లాడి తండ్రి. ఆ పిల్లాడి దగ్గుకి ప్రత్యక్ష పరోక్ష కారణం నేనే. నాకు అర్థం కాలేదండి. వాడి యొక్క ఎదుగుదలకి కారణం నేనే అని చెప్తున్నానే. మీకు దిమ్మ తిరిగిపోయే ప్రూఫ్లు చెప్తా వినండి. నా బిడ్డ నా కోసం ఈ కడియం తెచ్చాడు, మెళ్ళలోకి చైన్ తెచ్చాడు, సైజులు తెలియకుండా ఉంగరాలు తెచ్చాడు. అయినా సరే పట్టిన వరకు పెట్టేశా. బంగారం అవుతాడు ఆర్డర్ ఇచ్చాడు. ఆన్ ద వే. పితృదేవతలకి ప్రణామాలు. దీర్ఘ సుమంగళి భవ. ఇంటికొచ్చిన అతిథులకు కూడా భయపడక ముత్తు, వాళ్ళు నీకు సన్మానం చేస్తారంట. అయితే ముత్తు చేసే హస్తకళలకు మీ ఇద్దరు కారణం అంటారు. అవును. ఎస్. ఏంటి మేడం, మీ ముత్తేదో దొంగ చూపులు చూస్తున్నాడు? ఏం దొంగతనం చేశాడు? ఏ అప్రాచుడా, నీ నోటితో ఒక్కటి కూడా శుభం పలకమారా? ముత్తు వల్ల మాకు సన్మానం జరుగుతుంది. రే, భూమి పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో పడితే అంటున్నావు. ఏ రోజన్నా మేము ఆనందపడేలా చేసేవా? పైగా ఊళ్ళో గొడవలన్నీ తీసుకొచ్చి మా ఇంట్లో పెడతావు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు దొంగ ఇక్కడే ఉన్నాడు. అవునండి, ఈ దొంగనా డాష్ గాడు చాలా కాలం నుంచి మా ఇంట్లోనే ఉంటున్నాడు. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఈ మధ్య సౌమ్య జ్యువెలరీస్ లో 30 లక్షల బంగారం దొంగతనం జరిగింది. విన్నారా? వినడం ఏంటి, చూసాం, టీవీలో చూపించారుగా. మీ చేతికి పెట్టుకున్న కడియం అక్కడదే. ముత్తు, అక్కడ కొన్నావా? చూశారండి. పోగొట్టుకున్న వాళ్ళకి సాయం చేద్దామని మా వాడు అక్కడ కొన్నాడు. కొన్నది కాదు, అది కొట్టేసింది. వీడు సౌమ్య జ్యువెలరీస్ లో 30 లక్షల బంగారం కొట్టేశాడు. ముత్త, అక్కడ లేపుకొచ్చిన ఇక్కడ తగిలిచ్చావా? మరి ఏం చేయమంటారు నాన్నగారు? నాకేమో జ్ఞానం పెరిగిపోయింది. ఆ జ్యువెలరీ వాళ్ళు అజ్ఞానులుగా కనబడ్డారు. వాళ్ళకు కొంచెం జ్ఞానం పెంచాలని అలా చేశాను నాన్నగారు. ఎవరిని అబ్బాయి సార్, వాడికి మాకేం సంబంధం లేదు అని పట్టుకోండి. కుదరదు. ఇంట్లో పిల్లాడు తప్పు చేస్తే ఆ తప్పు తల్లి తండ్రిది. స్కూల్లో పిల్లాడు తప్పు చేస్తే ఆ తప్పు టీచర్ది. అదే ఇంట్లో ఉన్న గెస్ట్ తప్పు చేస్తే ఆ తప్పు ఇంటి ఓనర్ది. ఇప్పుడు చెప్పండి, మఫ్టీలో ఉన్న ఎస్ఐ గారు, మీరేం న్యాయం చేస్తారు? వీడితో పాటు వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేస్తాం. రామయ్యని ఒకటిగా చేసేద్దాం, ఆడేద్దాం.